ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ద్రాక్షారామ క్షేత్రంలో విజయమాణిక్యాంబ బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్ట్. దీనినే మైలవరపు వారి సత్రం అని కూడా అంటూ ఉంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే సప్తకోటి రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఎదురుకుండా, అంటే మనకి వైఎస్ఆర్ వికాస కేంద్రం, క్రీడా వికాస కేంద్రానికి ఇదే పశువుల సంతను కూడా పూర్వం అనేవారు అక్కడే ఉంది. వారు బ్రాహ్మణులకి రుచిగా శుచిగా మడిగా ఈ యొక్క బ్రాహ్మణ సత్రం అనేది ప్రారంభం చేయడం జరిగింది. మరిన్ని వివరాలు వారిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చినటువంటి ద్రాక్షారామ క్షేత్రానికి వచ్చినటువంటి ఏ బ్రాహ్మణులు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రతి భక్తులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి సదుద్దేశంతో వీరు ఈ యొక్క క్షుద్బాధంతా కూడా తీర్చడం కోసం ఈ యొక్క సత్రంని స్థాపించడం, అనేకమైనటువంటి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భోజన వసతి ఏర్పాటంతా కూడా చేయడం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి మనం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ మధ్యకాలంలో ఇక్కడ ప్రారంభమయ్యి ప్రతి ఒక్కరూ కూడా మడిగా తినేవారికి వీరు కింద కూడా కూర్చొని తినే విధంగా ఏర్పాటైతే చేయడం జరిగింది. మనకి దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఉండేటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మరి బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్ట్గా ఏర్పాటు చేసి వీరు 2025 సంవత్సరం, అంటే సుమారుగా ఒక సంవత్సర కాలం అయితే పూర్తయిందండి. మరి ఈ సంవత్సర కాలంగా కూడా వీరి బ్రాహ్మణులకి ఎంతోమందికి మడిగా వచ్చేవారికి కానీ, అలాగే బ్రాహ్మణులు ఎవరైనా సరే భోజనానికి చెప్పకుండా వచ్చినా సరే ప్రతి ఒక్కరికి కూడా వారు ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. అందరూ గమనించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోగలరు. అయ్యా నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మైలవరపు శ్రీనివాస శర్మ గారు. వీరు ఈ ద్రాక్షారామ గ్రామంలో వచ్చినటువంటి యాత్రికులు ఎవరూ కూడా క్షుద్బాధతో, అంటే అన్నం లేక ఎవరూ కూడా బాధపడకూడదు. అంటే చాలామంది బ్రాహ్మలు ఇక్కడ ఉండేటువంటి అన్నదాన సత్రం ఏదైతే ఉందో మడిగా లేక చాలామంది వెళ్ళిపోవడం వీరు చూశారు. అప్పుడు చాలా బాధపడి అయ్యో ఏదైనా సరే బ్రాహ్మలు ఇలా వెళ్ళకూడదు అనేటువంటి మంచి ఉద్దేశంతో వీరైతే సుమారుగా ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఏర్పాటు చేసి బ్రాహ్మలు ఎవ్వరొచ్చినా సరే భోజనానికి ఇబ్బంది లేకుండా వారికి 10 గంటలకు కానీ 11 గంటలకు కానీ చెప్పిన వాళ్ళు కూడా uన్నారు. వెంటనే వీరు మరి సోదర భావంతో వెంటనే వారికి క్షుద్బాధ లేకుండా, అన్నం లేదు అనేటువంటి పదం లేకుండా వారైతే అన్నాన్ని ఏర్పాటు చేయడం, ఇక్కడ మనకి ప్రవేశపెట్టినటువంటి అన్నదాన సత్రంలో ఎంతమంది వచ్చినా సరే అప్పటికప్పుడు తెలియచేసినా సరే వారు మంచి మిత్రభావంతో వారందరికీ కూడా రుచికరమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయ్యా మీరు అసలు ఈ యొక్క చక్కనైనటువంటి ఉద్దేశం ఎలా వచ్చింది, అసలు మీకు ఈ సత్రం స్థాపించాలి అని ఎందుకు అనిపించింది? ఈ ద్రాక్షారామ మహాక్షేత్రంలో భోగమోక్ష ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అని అమ్మవారు భోగానికి మోక్షానికి సాధనమైనటువంటి ద్రాక్షారామంలో మధ్యాహ్నం వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు భోజనం లేక చాలా బాధపడుతున్నారు. అలాగే నేను చిన్నప్పుడు ఆకలి బాధపడ్డాను. దొడ్డంపేట దివాణంలో భోజనం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి భోగక్షేత్రంలో మడిగా శుచిగా ఆచారంగా వచ్చిన వారు ఎవరు కూడా అన్నం లేకుండా వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో దీన్ని శ్రావణ పౌర్ణమి నాడు స్థాపించడం జరిగింది. కొంతమంది పెద్దల యొక్క అనుగ్రహంతో ఇది ప్రారంభించడం జరిగింది. అలాగే వీరు చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరూ కూడా అభినందించాలి. ఎందువల్ల అంటే ఈరోజు వీరు సంవత్సర కాలంగా వీరు చేస్తున్నటువంటి శ్రమకి నిజంగా ఎంతోమంది ఆనందంతో నా దగ్గర కూడా వచ్చి చెప్పారు, అయ్యా నేను మొన్న ఒక యాగం తాలూకా వీడియోలు కూడా పెట్టడం జరిగింది మన ఛానల్లో. అప్పుడు కూడా అయ్యా ఇక్కడ మైలవరపు వారి సత్రం అనేది ఉంది, అందులో భోజనం చాలా రుచిగా ఉందండి, వారు మీకు తెలుసా అని అడిగారు నన్ను. ఆవిడ పేరు సావిత్రి గారు ఏదో చెప్పారు ఆ వైజాగ్లో. సో అప్పుడు నేను చెప్పడం అయితే నిజమేనండి, అది నేనైతే అనుకోవడం అన్నదాన ట్రస్ట్ ఏమో అనుకున్నాను, అయ్యో అందరూ భోజనం బాగుంటుంది అన్నాను. కానీ నేను కూడా ఒకసారి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, అయ్యో బ్రాహ్మణులందరికీ కూడా మంచిగా ఏర్పాటు చేయడం,
అలాగే రాబోయే కాలంలో మనకి పుష్కరాలు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. చాలామంది ఇక్కడ రుద్రాభిషేకాలు అవి చేసుకొని బాగా లేట్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు లేకుండా వీరైతే చాలా అందరికీ కూడా ఉపయోగంగా, అందరూ కూడా ఎవరూ కూడా ఆకలి బాధతో వెళ్ళకూడదని ఈ ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ ద్రాక్షారామ విశేషం అందరికీ కూడా తెలుసున్నదే. ఎందుకంటే మనకి దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఉంది. అక్కడ అన్నపూర్ణాదేవి మరి శాపాన్ని విముక్తి చేసుకోవడం కోసం వ్యాసుల వారు ఈ ద్రాక్షారానికి వచ్చారు. ఆ యొక్క కథ కూడా మనందరికీ కూడా తెలుసున్నదే. అప్పటి నుంచి కూడా బ్రాహ్మణులకి ఆ కథ విన్న దగ్గర నుంచి కూడా ఈయన ఎప్పుడూ కూడా ప్రతి లక్షపత్రి పూజ జరిగినప్పుడు స్వయంగా ఈ యొక్క ఏదైతే బ్రాహ్మణులకు భోజనం ఉందో ఈయనే వ్యవస్థ అంతా కూడా తీసుకోవడం, ప్రతి ఒక్కళ్ళకి కూడా బ్రాహ్మణులకు భోజనం పెట్టేటువంటి బాధ్యత అంతా కూడా చేసుకోవడం, మడిగా రుచిగా చేయించడం, పెట్టడం, ఏ యజ్ఞమైనా సరే వీరే తీసుకోవడం, అందరికీ కూడా బ్రాహ్మణులకి ఎవరినైనా సరే, అంటే యాగంలో ఉన్నవారే కాదండి ఇక్కడ, అంటే ఇక్కడ యాగంలో ఉన్నవారే కాదు మిగిలిన వారికి కూడా అయ్యో రండి అని చెప్పి చాలా సోదర భావంతో అందరికీ కూడా ఇటువంటి భోజన వసతి ఏర్పాటు అంతా కూడా చేయడం చాలా ఆనందదాయకం. కావున అందరూ కూడా యాత్రికులు వచ్చిన వారు ఇంకో ఈ డిస్ప్లేపై ఈ యొక్క నెంబర్ అది కూడా నేను ఇవ్వడం జరుగుతోంది. వీరిని ఎవరైనా సరే యాత్రకు వచ్చేటువంటి వారు ద్రాక్షారానికి వీరికి సుమారు ఏ సమయంలో మీకు చెప్పాలయ్యా యాత్రికులు అది ఒకసారి తెలియపరచండి. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఫోన్ చేసి చెప్తే మాకు తయారు చేసేస్తాం. 12 గంటల నుంచి 2 గంటల దాకా భోజనం పెడతాం. అది ఆ సమయాన్ని మీరంతా కూడా వినియోగం చేసుకుని ఈ యొక్క మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో చక్కగా కడుపు నిండా మీరు భోజనం చేసి మీ వంతుగా సహాయాన్ని చేసి, ఎందుకంటే ఇది ఆర్థికంగా కూడా మనం వీరికి ఏదైనా సాయం మనకు తోచినటువంటి సాయాన్ని అందజేసినట్లయితే దినదిన ప్రవర్ధమానాభివృద్ధిగా ఇది విరాజిల్లుతూ ఉంటుంది. ఎంతోమందికి మనం చేసినటువంటి ఈ సహాయం కూడా మన వల్ల ఎంతోమంది భోజనం చేసేటువంటి అవకాశాన్ని మనం కల్పించిన వారు అవుతాం. ప్రతి ఒక్కరూ గమనించండి. హరి ఓం తత్సతు స్వస్తి.